హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో హల్వా అండి. ఇది గోధుమ పిండితో చేసామని మనం చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదండి, అంత టేస్టీగా ఉంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యిలో చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలి. వాటిని పక్కకు తీసుకున్నాక అదే నెయ్యిలో గోధుమ పిండిని వేసుకొని వేయించుకోవాలండి. పిండి వేగాక 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పాలు తీసుకోవాలండి. పిండి ఇలా వేగాక పాలను కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా దగ్గరకు అయ్యాక మీరు ఎంత స్వీట్ తింటే అంత పంచదార అండి. నేనైతే కప్పుకు తక్కువ, అరకప్పుకి ఎక్కువ వేసానండి. స్వీట్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. పంచదార కూడా కరిగిపోయాక ఇలా ఉంటుందండి, అంతేనండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకోవటమేనండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉందండి హల్వా అయితే గోధుమ పిండితో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.